friends, welcome to our channel. Today we are going to learn about నీటిపారుదల డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజ్ సిస్టంలో సెకండ్ వన్ చూడండి, ఇక్కడ గంగా నది వ్యవస్థ. ఇది మెయిన్లీ మనకి భగీరథి గంగోత్రి సో హిమాలయ నదం ద్వారా సమకూర్చబడుతుంది అన్నమాట. సో ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలక్నందను కలుస్తుంది. సో హరిద్వార్ వద్ద గంగా నది సో పర్వతాలను వదిలి మైదానాల్లో ప్రవేశిస్తుంది. హరిద్వార్ వద్ద మోస్ట్ ఇంపార్టెంట్, హరిద్వార్ వద్ద గంగా నది పర్వతాలను వదిలి మైదానాల్లో ప్రవేశిస్తుంది. ఇండస్ రివర్ అయితే మనకి పర్వతాలను ఎక్కడ వదులుతుంది? అటాక్ వద్ద పర్వతాలను వదిలి మైదానంలోకి ఎంటర్ అవుతుంది, సింధు నది. సో అదే మనకి గంగా నది అయితే హరిద్వార్ వద్ద గంగా నది పర్వతాలను వదిలి మైదానాల్లో ప్రవేశిస్తుంది. గంగా నది ఉపనదులు. సో మెయిన్లీ చూడండి, ఇక్కడ అదే నేపాల్ హిమాలయ నదులు ఇవి ఫార్మేషన్ అవుతాయన్నమాట. యమున, సో లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అంటే మన గంగా. సో గంగా యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ మనకి యమున, అండ్ ఆల్సో గండక్, కోసి. సో మెయిన్లీ గంగా నది ఉపనదులు. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ గంగా అంటే మనకి దీని యొక్క గంగా నది యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అంటే మనకి యమున. సో గండక్, కోసి. అలాగే మనకి ఇండస్ యొక్క ప్రధాన ట్రిబ్యూటరీస్ అంటే జీలం, సీనబ్, రావి, బియాస్, సట్లెజ్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ చంబల్, బెట్వా, సోన్. ఇవి మెయిన్లీ మనకి ద్వీపకల్ప యొక్క మధ్య ఉన్నత భూముల్లో ఇవి ఫార్మేషన్ ఉంటుంది. అంటే ఇవి కూడా ఆల్సో గంగా నది ఉపనదులే. చంబల్, బెట్వా, సోన్ అంటే మనకి ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులా ప్యాటర్న్ మనం 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. మధ్య ఉన్నత భూములు, డక్కన్ పీఠభూమి. ఈ మధ్య ఉన్నత భూముల్లోనే మనకి ఫ్లో అయ్యే రివర్స్ ఏంటంటే మనకి చంబల్, బెట్వా, సో అన్నమాట. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి మెయిన్లీ ఇక్కడ సో నమామి గంగా అనే ప్రాజెక్ట్ని అనౌన్స్మెంట్ చేసింది. బికాస్ ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మన యొక్క నేషనల్ రివర్ ఏంటి గంగా. సో దాని యొక్క పరిరక్షణ కోసం నమామి గంగా అనే ఒక సమగ్ర పరిరక్షణ కార్యక్రమాన్ని మనకి జూన్ 2014 మనకి అనౌన్స్మెంట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గంగా బ్రహ్మపుత్ర ద్వారా ఏర్పడే డెల్టా, మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్, గంగా బ్రహ్మపుత్ర ద్వారా ఏర్పడే డెల్టా మనకి సుందర్బన్ డెల్టా, మోస్ట్ ఇంపార్టెంట్. గంగా బ్రహ్మపుత్ర ద్వారా ఏర్పడే డెల్టా సుందర్బన్ డెల్టా. ఇది మెయిన్లీ చిత్తడి నేలల్లో పెరిగే సుందరి అనే చెట్టు ద్వారా దీనికి ఈ నేమ్ అనౌన్స్మెంట్ చేశారన్నమాట, సుందరి అనే చెట్టు ద్వారా. సో ఇది దేనికి ఫేమస్ అంటే రాయల్ బెంగాల్ టైగర్. నా ప్రజెంట్ ఎక్కువగా సో డెవలప్ అవుతున్న డెల్టా ఏంటంటే మనకి సుందర్బన్ డెల్టా. సో ఇక్కడ చూడండి, మెయిన్లీ మనకి సో ఇది గంగా యొక్క ఎన్ని కిలోమీటర్స్ ఫ్లో అవుతుందంటే మనకి 2500 అంటే 2500. సో ఇండస్ అయితే 2900 కిలోమీటర్స్. ఇండస్ అయితే 2900 కిలోమీటర్స్ అండ్ గంగా అయితే 2500 కిలోమీటర్స్ పొడవు అన్నమాట. సో సింధు గంగా నది వ్యవస్థల మధ్య జల విభాజక క్షేత్రం, మోస్ట్ ఇంపార్టెంట్. సింధు గంగా నది వ్యవస్థల మధ్య జల విభాజక క్షేత్రమే మనకి అంబాలా, ఓకేనా. సో అంబాలా నుండి మనకి సుందర్బన్ వరకు మైదానాలు 1800 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి అన్నమాట, ఓకేనా. సో సింధు గంగా నది వ్యవస్థల మధ్య జల విభాజక క్షేత్రం మనకి అంబాలా, మోస్ట్ ఇంపార్టెంట్. అంబాలా నుండి సో సుందర్బన్ వరకు మనకి 1800 కిలోమీటర్లు విస్తరించాలన్నమాట.